స్టార్టింగ్ వ్యూ అయితే చూడండి ఇలా ఉంది మనకి బీచ్. ఇక్కడ వల్ల అయిపోయిన తర్వాత వాళ్ళు ఇలా ఎండబెట్టుకుంటారు. వాళ్ళు అలా కొండపైన గుడి ఉంటుంది, శివాలయం బాగుంటుంది. ఒకసారి వెళ్ళాను నేను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ᴑⴜ బ్లాగ్స్. ఇప్పుడు మనమైతే పుడిమడక బీచ్లో ఉన్నాం. ఒకసారి బీచ్ వ్యూ చూడండి. ఇక్కడైతే డైలీ ఫిషింగ్ జరుగుతూ ఉంటుంది. ఇవి కనిపించే ఈ బోట్లు మొత్తం కూడా ఇది వేటకెళ్ళిన బోట్లు అండి ఇవన్నీ మొత్తం. కానీ ఇక్కడైతే మన లైవ్ ఫిష్ కూడా దొరుకుతుంది. చాలా ఫ్రెష్గా ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా. చూద్దాం ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు వచ్చింది కాబట్టి వాళ్ళ బాక్స్లో ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను. ఒకసారి వెయిట్ చేయండి. ఒకసారి ఓవర్ లుక్ అయితే వేసుకోండి. ఓవర్గా లుక్ అయితే మాత్రం పుడిమడక బీచ్ ఇలా ఉంటుంది. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది, ఫోటోషూట్ కూడా బాగుంటుంది. అక్కడ మనం ఇటు నుంచి వచ్చాం. ఇలా అయితే కొంచెం మార్కెట్ ఉంటుంది అటు సైడ్, అది కూడా మీకు చూపిస్తాను. రీసెంట్గానే ఇక్కడ జాతర అయింది. 2-3 రోజులు బాగా చేశారు, చాలా బాగా చేశారు గ్రాండ్గా. మినిస్టర్లు, ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా వచ్చారు. చూడండి వాళ్ళు తీసుకొస్తున్నారు, చూపిస్తాను మీకు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు. వాళ్ళైతే వచ్చారు కానీ అందులో చేపలు అయితే లేవంట, వాళ్ళైతే పట్టలేదంట. ఇప్పుడు మళ్ళీ ఫుడ్ అవి తీసుకుని వెళ్తున్నారు, వేటకి వెళ్తున్నారు. చూడండి. కానీ ఇదే రకంగా చాలా బోట్లు అయితే ఉన్నాయి ఇక్కడ. ఇగో చూడండి, జూమ్ చేస్తాను. ప్రతి కూడా వేటకెళ్ళిన బోట్లే. ప్రతి ఒక్కరూ వేట చేస్తారు ఇక్కడ. మన ఇక్కడ ఎప్పుడైనా చేపలు కావాలంటే సండే రోజు కానీ మంగళవారం, బుధవారం అయితే బాగా దొరుకుతాయి. మంచి మంచి చేపలు దొరుకుతాయి. ఎప్పుడైనా ఎవరన్నా తీసుకోవాలంటే తప్పకుండా రండి. ఇలా వాటర్, డీజిల్, పెట్రోల్ మొత్తాన్ని తీసుకెళ్తున్నారు. చూడండి, బ్యాటరీ కూడా తీసుకెళ్తున్నారు. అమరావతి 2 days ఉంటారంట అండి బీచ్లోనే వాళ్ళు. వేటకి 2 days వెళ్ళి లోపలే ఉంటారంట. ఇప్పుడే ఇంకొక బోట్ వస్తుంది, మీరు చూస్తున్నారు. చూడండి, ఇంకొక బోట్ వస్తుంది ఇప్పుడే. అందులో ఏమన్నా పడ్డాయేమో చూద్దాం. చూడండి, ఇప్పుడు వచ్చిన బోట్ ఇది. వీళ్ళు ఏమన్నా పట్టారా లేదా అడుగుదాం. వీళ్ళు వచ్చారు కానీ మేము ఎంతో ఆశపడి వీళ్ళు తెస్తారేమో అనుకున్నాం, కానీ వీళ్ళు కూడా తేకుండా వచ్చారు. ఖాళీ చేతులు ఊపుకుంటూ వచ్చారు వీళ్ళు, చేపలు తేకుండా. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయేంటి. అది ఇంకో బొడ్డు పడవ అయితే వస్తుంది, అది చూసారు, కనపడుతుందా? ఆ బొడ్డు పడవలో ఏమన్నా ఉన్నాయేమో చూద్దాం. సరే, ఒక లుక్ వేసుకుందాం ఉన్నాను. అది అలా వెళ్ళిపోతుంది. అది ఏటు వెళ్ళిపోతున్నాడు ఏడు. అది వచ్చేస్తుంది. ఒకసారి వాళ్ళని అడుగుదాం, ఏమన్నా తెచ్చారేమో. ఒకవేళ ఏమన్నా తెస్తే మాత్రం మీకు చూపిస్తాను. ఎవడో ఫుడ్ కూడా కడిగేస్తాడు ఇక్కడే. ఇప్పుడే మా ఆవిడ స్నానం చేస్తా అన్నది.
ఇంకా చూసిన తర్వాత జన్మలో బీచ్లో ఎక్కడ కూడా స్నానం చేయదు. యు వాంట్ సిమ్ చేస్తాను చెయ్యి. ఇలాగా ఫిష్ పట్టిన తర్వాత బోటింగ్ అయిన తర్వాత ఇలా మోటార్ అనేది ఇలా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. తీసుకెళ్ళి అలా ఒడ్డుకు పెట్టేసుకుంటామో లేకపోతే వాళ్ళ ఇంట్లో పెట్టేసుకుంటామో చేస్తారు. ఖాళీ పడవైతే ఇలాగా రాడ్ వేసి కట్టేసేసి అలా వదిలేస్తారు. ఇప్పుడైతే మనం వచ్చిన బోట్ దగ్గరికి వెళ్దాం, వాళ్ళు పట్టారో లేదో చూద్దాం. చూద్దాం. చూడండి ఎన్ని ఫిషింగ్ బోట్స్ అయితే ఉన్నాయి అక్కడ. చాలా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి, షిప్ కూడా ఉంది. అన్నీ మొత్తం అవే. బోటింగ్ అయితే బాగా అవుతుంది, వేట అయితే బాగా చేస్తున్నట్టున్నారు. కానీ వీళ్ళు ఎంతమంది తెస్తారో ఏమో తెలియదు. కానీ ఇక మా ఆవిడైతే అడగడానికి అయితే వెళ్ళిపోతుంది. చూద్దాం. తేలేదంట. తనైతే డల్ అయిపోయింది. తెచ్చితే మేము తీసుకుందాం అనుకున్నాం, కానీ వీళ్ళు కూడా ఒప్పుకుంటూ వచ్చారు. సరే ఓకే. అవునవును కరెక్టే. వాళ్ళు ఐస్ ఫ్యాక్టరీ వాళ్ళకి అమ్మేస్తున్నారు వాళ్ళు, కానీ ఇక్కడ ఎవరికి ఇవ్వట్లేదు. ఇదివరకైతే ఇచ్చేవాళ్ళు. చూద్దాం, లెట్స్ ట్రై. ఎవరు కూడా ఇక్కడ ఇవ్వట్లేదు, సేల్ చేయట్లేదు. డైరెక్ట్ వాళ్ళకి అమ్మేస్తున్నట్టున్నారు. సరే ఓకే. ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఒకటి చూపిస్తాను. అక్కడ మన ఇండియన్ ఫ్లాగ్ ఉంది చూడండి, జూమ్ చేస్తున్నాను. చాలా బాగా ఎగురుతుంది. మన జాతరకి ముందు పెట్టినట్టున్నారు, కానీ బాగుంది. చూడండి వెళ్ళిపోతున్నారు. ఆయిల్ క్యాన్ ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇలా గేలాలు వేసుకుని వస్తున్నారు. గేలాలు అలా పెట్టుకుని వెళ్తున్నారు వీళ్ళు. మళ్ళీ వేటకి వెళ్తారు వీళ్ళు, కానీ తెచ్చి అయితే అమ్మట్లేదు మరి వీళ్ళు. డైరెక్ట్గా ఈ వీళ్ళ బయర్స్కి అమ్ముకుంటున్నారు. అక్కడ ఒకటి వచ్చింది, కానీ అక్కడైతే ఆశ అయితే లేదు మనకి. ఓకే, మనకు ఫైనల్గా మన బ్రదర్ అయితే ఉన్నాయన్నాడు. జల్లలు అంటే ఇవి ఎంత చెప్తున్నారు ఇవి? ఎవరు? 4 ఒక రేటా లేదా ఒకటేట కలిపేనా? కలిపి అయితే ఎక్కువైపోతాయి, మనకు ఒకటైతే ఓకే. ఇవి సముద్రంలో పండినాయనా, లోపల పండినాయనా? కానీ మనకైతే ఎక్కువైపోతాయి. చూడండి ఎంత ఒకరికే అమ్మేస్తారు. ఇక్కడ జల్లకి సైడ్ ముళ్ళు ఉంటుంది, అది గుచ్చుకుంటే మామూలుగా ఉండదు. చూపిస్తాను. ఇదే కదా, ఇది ఈ ముళ్ళు ఇది మామూలుగా ఉండదు, గుచ్చుకుంటే చలిపెట్టేస్తుంది. చాలా చలిపి వచ్చేస్తుంది. చిన్న జల్ల అయినా అంతే, ఏదైనా అంతే. కానీ చిన్న జల్లలు బాగుంటాయి, చింతకాయ జల్లలు ఉంటే చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. చూడండి ఇదైతే మోటార్ స్టార్ట్ చేశారు, వెళ్ళిపోతుంది. చూడండి ఆ గాలి ఎక్కువ అయిపోవడం వల్ల ఫ్రంట్కి వచ్చేస్తుంది బోట్, అయితే వెనక్కి వచ్చేస్తుంది బ్యాక్కే. వాళ్ళైతే తోసి వెళ్తున్నారు. ఫైనల్ అయితే తోసారు. అదే మామూలుగా వెళ్తలేదు బోట్, ఇది ఎర్రగా తీసేస్తున్నారా.
ఆహా, షూటింగ్లో వెళ్తున్నారు వీళ్ళు. చేపలు పట్టడానికి వెళ్తున్నారా, షూటింగ్కి వెళ్తున్నారా? అదే ఏయ్ వీళ్ళైతే స్నానాల బిజీలో ఉన్నారు అందరూ. పుడిమడక మనం బీచ్కి ఎంటర్ అవుతుంటే మాత్రం ఇక్కడ మీకు ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ చిన్న చిన్న చెరువులాగా, అది ఏంటనుకుంటారా? ఇది వచ్చేసి క్రిస్టల్ సాల్ట్ తయారు చేస్తున్నారండి. చూడండి, క్రిస్టల్ సాల్ట్ తీస్తున్నారు ఈ చిన్న చిన్న చెరువుల నుంచి. ఈ చిన్న చిన్న వైట్ కుప్పలు ఉన్నాయి చూసారా, అవి ఏంటంటే క్రిస్టల్ సాల్ట్. ఇప్పుడు ఇలా ఫస్ట్ స్టార్టింగ్ క్రిస్టల్ సాల్ట్ ఇలా డివైడ్ చేసి కుప్పల్లా వేస్తారు. వేసిన తర్వాత ఎండితే ఇలా వైట్గా వచ్చేస్తాయి. ఆ తర్వాత దాన్ని ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ చేసిన తర్వాత మళ్ళీ ప్యాకింగ్స్కి వెళ్ళిపోతాయి, సేల్ చేసుకుంటారు. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇలా తీస్తారు అంటే అందరు ఇలా తీస్తారని కాదు. ఇక్కడ మనకైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇదైతే, క్రిస్టల్ సాల్ట్ ఇలా తీస్తారా అని. మనకు కూడా పెద్ద ఐడియా లేదు. సముద్రం నుంచి తీస్తారనే ఐడియా ఉంది, కానీ ఆ వాటర్ ఇక్కడ తీసుకుని ఇక్కడైతే సాల్ట్ అయితే మాత్రం వీళ్ళు తీస్తారు. తీసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్కి అమ్మేసుకుంటారు. చూడండి, మనం చూపిస్తాను. ఇప్పుడైతే మనం చూస్తున్నాం, ఏముండదు. చూడండి, ఇది వచ్చేసి క్రిస్టల్ సాల్ట్. ఇది కనబడుతుంది కదా ఫ్రెండ్స్, క్రిస్టల్ సాల్ట్ ఇది. దీన్ని ఫిల్టర్ చేస్తే వైట్గా ప్యూర్ వైట్ వచ్చేస్తుంది, ప్యూరిటీ వచ్చేస్తుంది. ఇలా అయితే స్టార్టింగ్ వెళ్ళి తీసి పెడతారు. చూడండి, క్వాలిటీ అయితే పర్లేదు, బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం మట్టి గిట్టిలా ఉంటుంది. వాళ్ళు ఫిల్టర్ చేస్తే మాత్రం నీట్గా ఉంటుంది, వైట్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత అమ్మేసుకుంటారు. మా మేడం అలాగే చూస్తుంది. పాపం తనకు అర్థం కావట్లేదు, ఇది సాల్టా ఏంటి, ఇది అన్నంలో కలుపుకుంటారా, ఇందులో వేసుకుంటారా అని చెప్పి అనుకుంటుంది. కానీ ఇంకా ఫిల్టర్ అవ్వాలి కదా, కన్ఫ్యూజ్ అవుతుంది. ఫస్ట్ టైం చూసింది కదా, తనకేం అర్థం కావట్లేదు. ఓకేనా? డిఫరెంట్గానే ఉంటుంది. క్రిస్టల్ సాల్ట్ కదా, మనం ఎప్పుడు చూడలేదు. రిస్క్ చేసి అయితే ఈ చెరువుల దగ్గరికి అయితే వచ్చింది. చూపి నీ చేతిలోది. ఓకే, బాగానే ఉంది. దీన్ని ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ చేస్తే వైట్గా ఇచ్చేస్తుంది. ఓకే, ఇది చూడండి, ఆల్రెడీ వీళ్ళు ఇది కొనుక్కున్నారు. వీళ్ళు అమ్ముకుంటారు షాపులు. ఇక్కడ బీచ్లో వచ్చి ఎక్కువ ఉత్తపేనలా కొనుక్కుని ఇలా అమ్మేసుకుంటారు. వాళ్ళు ఆటోలో పెట్టేసుకుని తీసుకెళ్ళిపోతారు. ఇది చూడండి, ఇప్పుడే పడ్డాయి ఇవి. వీళ్ళు అమ్మేసుకుంటారు. ఇదంతా మార్కెట్. ఇది మొన్న జాతర అయింది, ఆ జాతర ఆడవాడు ఇంకా ఉంది. ఇక్కడ స్వీట్స్, మిక్చరు ఇవన్నీ పెడతారు. జీడ్లు అన్నీ ఏం కావాలో అవి తీసుకోవచ్చు, అన్నీ బాగుంటాయి. ఇంకా చూపిస్తాను మీకు టోటల్ ఓవరాల్ పుడిమడక బీచ్ లుక్. చూడండి, ఇక్కడ జీళ్ళు, పుచ్చకాయ ముక్కలు ఇవన్నీ పెట్టాడు. ఇదంతా మార్కెట్. ఇదంతా ఊరు, పుడిమడక ఊరు ఇదంతా.
ఇక్కడ వాళ్ళు చాలామంది కొనుక్కుంటారు బీచ్కి వచ్చి. ఇదంతా మార్కెట్, డైలీ మార్కెట్ అవుతూ ఉంటుంది ఇక్కడ. అన్ని ఫిష్లు, ప్రతి ఒక్క చేప కూడా దొరుకుతుంది ఇక్కడ. రేట్ కూడా పెద్ద టూ మచ్ ఏం కాస్ట్ ఏమి ఉండదు, తక్కువ రేటే. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.